నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీలో పోలింగ్ తుది లెక్కలు వచ్చేసాయి. భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం అన్న చర్చ మొదలైపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. సర్కారుకు పాజిటివ్ ఓటని వైసీపీ క్లెయిమ్ చేస్తోంది. పెద్ద సంఖ్యలో ఓటేసిన మహిళలు ఎవరికి అండగా నిలిచారనేది ఉత్కంఠ రేపుతోంది. కుప్పంలో పెరిగిన పోలింగ్ దేనికి సంకేతం అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏపీలో పోలింగ్ శాతం ఎంతో తేలిపోయింది. ఇక అన్ని పార్టీలు లెక్కల్లో మునిగాయి. ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. ఇదే అంశంపై ఇప్పుడు రకరకాల చర్చలు సాగుతున్నాయి. పోలింగ్ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఓటర్లు కదిలారు. అనూహ్యంగా ఈసారి ఇతర ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన వారి సంఖ్య కూడా ఎక్కువే. పోలింగ్కి ముందు 2 రోజుల పాటు జాతీయ రహదారుల మీద వాహనాల రద్దీ, బస్సులు, రైళ్లలో ఖాళీ లేకపోవడం వంటి దృశ్యాలు కనిపించాయి. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో ఓటర్లు ఏపీకి తరలివచ్చారు. బెంగళూరు, చెన్నైతో పాటుగా ఇతర దేశాల నుంచి కూడా ఎన్ఆర్ఐలు ఓటు వేసేందుకు సొంత రాష్ట్రానికి రావటం కనిపించింది. స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో ఓటు వేయటంతో ఓటింగ్ శాతం పెరిగింది. ఈ పెరుగుదలను ఎవరికి తోచిన రీతిలో వారు అన్వయించుకుంటున్నారు. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ఉపయోగపడుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మే 13న ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలింగ్ వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎన్నికల అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 80.66% ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం 81.86%గా తెలిపారు. 2019తో పోలిస్తే బ్యాలెట్ ఓట్లు రెట్టింపయ్యాయి. ఈసారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవడంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పెరిగాయి. అధికారిక జాబితా ప్రకారం ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానంలో 90.91% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుప్పంలో కూడా భారీగా 89.88% పోలింగ్ జరిగింది. Our voting percentage, including the postal ballot, is 81.86%. So almost 82% కి వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాం. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ద యాక్చువల్ ఎస్టిమేషన్. సో 81.8% is the final voting, and I am really proud to say that this is the highest voting in any state which has occurred in last 4 phases. కుప్పంలో పెరిగిన ఓటింగ్ శాతం దేనికి సంకేతం అనే చర్చ కూడా జరుగుతోంది. కుప్పంలో మార్పు వస్తుందా, గెలిచే వారికి భారీ మెజార్టీ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. మొత్తంగా చూస్తే నగరాల పరిధిలోని నియోజకవర్గాలలో ఓటింగ్పై ఓటర్లు ఆసక్తి చూపించలేదని ఎన్నికల కమిషన్ గణాంకాలు సూచిస్తున్నాయి. ఏపీలో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, రాజమండ్రి, కడప వంటి చోట్ల ఓటింగ్ శాతం తక్కువగా నమోదవటమే అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూస్తే ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఒంగోలు ఎంపీ సీటు పరిధిలో 87.06% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యల్ప ఓట్లు నమోదయ్యాయి. ఇక్కడ పోలింగ్ 71.11%గా ఉంది. సాధారణ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 4 ఎన్నికల్ని పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. అధికారిక లెక్కల ప్రకారం 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 69.9% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత 5 ఏళ్లకు 2009లో అది 72.7%కి పెరిగింది. అంటే 2.8% మంది ఓటర్లు అదనంగా ఓటు వేశారు. ఇక 2014 లెక్కల ప్రకారం పోలింగ్ శాతం 78.4%గా ఉంది. అంటే అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే ఒకేసారి అనూహ్యంగా 5.7% పెరుగుదల నమోదైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన చివరి ఎన్నికలివి. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం 79.6%కి పెరిగింది. అంతకు ముందు 10 ఏళ్ల కిందట జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఇది ఏకంగా 7% అదనం. ఇప్పుడు పోలింగ్ శాతం 81.86%గా ఉంది. అంటే గత ఎన్నికల కంటే 2% పెరిగింది. ఈసారి ఎన్నికల్లో మొదటి 3 దశల లెక్కలను పరిశీలిస్తే అనేక రాష్ట్రాలలో పోలింగ్ శాతం తగ్గింది. కొన్ని రాష్ట్రాలలో అనూహ్యంగా ఓటింగ్ శాతం తగ్గుదల రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పోలింగ్ శాతంలో పెరుగుదల నమోదు కావటం ఆసక్తికరం. గడిచిన 2 దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లోనూ పోలింగ్ శాతంలో పెరుగుదల కనిపిస్తోంది. పోలింగ్ శాతం పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. ఈసీ ప్రచారం కూడా ఉపయోగపడింది. ఓటర్లలో చైతన్యం వచ్చింది. ఓటు వినియోగించుకోవాలి అనే తపన పెరుగుతోంది. ఈసారి పోలింగ్ సందర్భంగా క్యూలో వేచి ఉండి ఓటు హక్కును వినియోగించుకోవటానికి చాలామంది వెనకాళ్లేదు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. గతంతో పోలిస్తే యువ ఓటర్ల సంఖ్య కూడా బాగా ఎక్కువగా నమోదైంది.
దీంతో ఈ ఓటర్లు ఎవరి పుట్టిముంచుతారో అన్న సందేహాలు నెలకొన్నాయి. ఏపీలో పోలింగ్ శాతం పెరగటానికి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఓ కారణమని అంచనాలున్నాయి. ఇదే ఇప్పుడు కీలకాంశంగా మారింది. పోలింగ్ శాతం పెరగటం మీదనే పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. ఇది తమకే అనుకూలమని ఎవరికి వారు లెక్కలు వేస్తున్నారు. సిపి శిబిరంలో మాట్లాడితే వాళ్ళు 125, 140 ఇట్లా చెప్పేవాళ్ళు, 135 కనీసం కూడా వాళ్ళు అంటూ ఉంటారు. తర్వాత తమకు వచ్చిన సమాచారం అంతా కూడా అదే ఉందని. కాదు, ఏదో ముఖ్యమంత్రి మెప్పు కోసం చెప్తున్నారు కానీ నిజంగా అయితే అదేం లేదు అని అన్నారని ఒక వెర్షన్. ఇంకో వైపు చూస్తే ఇవే సంస్థలు 2 పార్టీలు కూడా చేయించుకున్నాయి కదా, వాళ్ళు ఈ పార్టీకి అంటే టీడీపీకి ఇచ్చిన సర్వేలు కూడా అంత వన్ సైడెడ్గా లేవు. కాబట్టి ఇంకా కథ మిగిలే ఉంది. మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ వేసిన తీరుని అధికార వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఇది తమకు కలిసి వస్తుందని చెబుతోంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని విపక్షం అంచనా వేస్తోంది. 2004 నుంచి పోలిస్తే 2009లో పోలింగ్ శాతం పెరిగినప్పుడు వరుసగా రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటర్లు ఎన్నుకున్నారు. అప్పట్లో ఏపీలో త్రిముఖ పోటీ జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరిగింది. అప్పుడు ఆంధ్రాలో టీడీపీ, తెలంగాణలో అప్పటి టీఆర్ఎస్కు అధికారం దక్కింది. 2019లో కూడా పోలింగ్ శాతం పెరిగింది. ఆ ఎన్నికల్లోనూ మహిళలు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పుడు కూడా ప్రభుత్వం మారిపోయి వైఎస్ఆర్సీపీకి విజయాన్ని కట్టబెట్టింది. ఈసారి కూడా పోలింగ్ శాతం పెరిగింది. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలోనూ మహిళలు అత్యధికంగా ఉన్నారు. మహిళల్లో ఓటింగ్ శాతం 82 వరకు ఉంటుందని అంచనా. అందులోనూ గ్రామీణ మహిళలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఇప్పుడు మహిళల ఓటింగ్ ఎవరికి అనుకూలం అన్నదే అన్ని పార్టీల అంచనాలకు అంతుబట్టడం లేదు. పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత అనటానికి ఆస్కారం లేదు. తగ్గినా ప్రభుత్వాలకు కలిసి వస్తుంది అనే ఆధారం కూడా లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగింది. కాంగ్రెస్కి ఇది ఉపయోగపడింది. నార్త్ తెలంగాణలో తగ్గింది. పాలక బీఆర్ఎస్కి కొంత మేలు చేసింది. అలాగని ప్రతిసారి అలా ఉండదు. బెంగాల్లో పోలింగ్ శాతం పెరిగినా మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. ఇలాంటివి దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. పోలింగ్ శాతం ఎక్కడ పెరిగింది, ఏ వర్గం నుంచి ఎక్కువగా ఓట్లు వచ్చాయి, ఆయా వర్గాలలో ప్రభుత్వ వ్యతిరేకత, అనుకూలత ఏ మేరకు అనేది పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి 5 ఏళ్లకు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతున్న కారణంగా ఈసారి పెరుగుదలను చూసి అంచనాకు రాలేమన్నది పరిశీలకుల వాదన. ఇప్పుడు ఏపీలో భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరి కొంప ముంచుతుందో తెలియటం లేదు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జరిగిన పోలింగ్పై రాజకీయ పార్టీలు దేనికవే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకే మేలు చేస్తుందని అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు విపక్ష కూటమిలోని జనసేన, బీజేపీ, టీడీపీలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా పోలింగ్ శాతం పెరగడమంటే అధికార పార్టీకి వ్యతిరేకమనే సంకేతాలు ఉంటాయి. కానీ ఈసారి ఓటరు నాడి బయటపడలేదు. అధికార పార్టీకి పట్టున్న గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఓటింగ్ జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేశారు. అందుకే ఈ పరిణామం ఎవరికి మేలు చేస్తుంది, ఎవరిని ముంచుతుంది అనేది తెలియటం లేదు. వాస్తవానికి పోలింగ్ భారీగా ఉంటే ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది సహజంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వ పాలనకు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా పరిగణిస్తోంది. ఖచ్చితంగా 130 స్థానాలతో అధికారంలోకి వస్తామని చెబుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, రెడ్డి సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమకే మద్దతిచ్చారని వైసీపీ చెబుతోంది. 5 ఏళ్లుగా కులమతాలు చూడకుండా పార్టీలకు అతీతంగా అందించిన సంక్షేమం తమను గెలిపిస్తుందంటున్నారు వైసీపీ నేతలు. అదే సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మాత్రం ఉద్యోగులు, కార్మికులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, కాపు, కమ్మ కులాల ఓటర్లు భారీగా ఓటేసినట్టు చెబుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని అంటున్నారు. ఖచ్చితంగా పెరిగిన పోలింగ్ శాతం తమకే లాభిస్తుందని అంటున్నారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో భారీ ఎత్తున మహిళా ఓటర్లు తరలివచ్చి ఓటేశారు. గత ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా క్లాస్ మాసన తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి వారు నిలబడిన ఓట్లు వేశారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ లెక్కల్ని మార్చబోతున్నాయన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఏపీలో గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం తమ సంక్షేమ పథకాలన్నింటినీ దాదాపుగా మహిళా కేంద్రంగా మార్చేసింది. ముఖ్యంగా గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను సైతం మహిళల పేరు మీదకు మార్చేసింది. దీంతో 5 ఏళ్ల పాటు పథకాల డబ్బులన్నీ మహిళల ఖాతాల్లో చేరటం, వారే కుటుంబ పెద్దల్లా కనిపించడం జరిగింది.
ఇది ఓ విధంగా మహిళల గుండెల్లో సీఎం జగన్కు ప్రత్యేక స్థానాన్ని కల్పించేలా చేసింది అనేది వైసీపీ వాదన. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమి అప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా మారిన మహిళా ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే లక్ష్యంతోనే సూపర్ 6 పథకాలను రూపొందించింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇప్పటికే ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని ఇంట్లో 3 పిల్లల వరకు విస్తరించటం, మహిళలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం వంటి పథకాలు వారిని ఆకట్టుకునేవే అనేది కూటమి మాట. వైసీపీ, టీడీపీ కూటమి రెండూ మహిళా ఓటర్ల విషయంలో పోటాపోటీగా వ్యవహరించాయి. దీంతో ఈసారి ఎన్నికల్లోనూ ఆ ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఎన్నికల ముందు నుంచే మహిళా ఓటర్లు వైసీపీకి అనుకూలమన్న ప్రచారం జరిగింది. పోలింగ్లోనూ మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో ఈ వాదన నిజమైందన్న చర్చ సాగుతోంది. అయితే టీడీపీ కూటమి మాత్రం తమ పథకాలకు ఆకర్షితులై మహిళలు ఇలా తమను గెలిపించటానికి భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని చెబుతోంది. ఇందులో ఏది నిజమో మరో 20 రోజుల్లో తేలిపోనుంది. ఏపీలో జరిగిన పోలింగ్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన ఓటర్లతో పాటు మహిళలు, వృద్ధులు, పేదలు పెద్ద సంఖ్యలో క్యూలైన్స్లో కనిపించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించారు. చాలా చోట్ల గంటల తరబడి నిరీక్షించి మరీ ఓటు వేశారు. రాష్ట్రంలో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గడిచిన 5 ఏళ్లలో ఏపీకి జగన్ సీఎంగా ఉండగా భవిష్యత్తు 5 ఏళ్లు కూడా ఆయనే సీఎంగా కొనసాగే ఛాన్స్ ఉందని మెజారిటీ ప్రజల అభిప్రాయమని వైసీపీ చెప్పుకుంటోంది. రూరల్, అర్బన్ ఏరియాలలో పథకాలు గట్టిగానే ప్రభావం చూపించినట్టు ఆ పార్టీ చెబుతోంది. జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రమే ఇప్పటివరకు అమలైన పథకాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్ర ప్రజలు బలంగా నమ్మినట్టు వైసీపీ వాదిస్తోంది. వృద్ధులు, మహిళలు రాష్ట్రంలో క్యూలైన్స్లో బారులు తీరారు. అందువల్ల రాష్ట్రంలో తాము సులువుగా అధికారంలోకొచ్చే ఛాన్స్ ఉందని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ మరోసారి అధికారంలోకొస్తే ఈసారి జగన్ ప్రధానంగా అభివృద్ధిపై ఫోకస్ చేయనున్నారని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలు తమకే అనుకూలంగా ఉండబోతున్నాయని, ఇందులో ఎలాంటి సందేహమైతే అవసరం లేదని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. మరి జూన్ 4న వెలువడనున్న ఫలితాలలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి. ఎవరి మీదైనా విపరీతంగా కసి, కోపం ఉంటే అది పట్టుదలగా మారుతుంది. అలాగే ఎవరి మీదైనా అలవిమాలిన ప్రేమాభిమానాలు ఉన్నా కూడా అది కూడా వారిని కట్టిపడేస్తుంది. ఎంత కష్టమైనా సరే భరించమంటుంది. ఓటరు కోణంలో చూసినప్పుడు ఈ 2 విషయాలు చాలా ముఖ్యంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఓటర్ తన మాట బయటకు చెప్పలేకపోవచ్చు. పోలింగ్ ఎలా జరిగింది అన్నదానిని బట్టి ఓటర్ల నిబద్ధత, వారి తీరును బట్టి అంచనాలు వేసుకోవచ్చని అంటున్నారు. ప్రతిసారి భారీ పోలింగ్ను పాజిటివ్ ఓటుగానో నెగిటివ్ ఓటుగానో చూసే పరిస్థితి ఉండదు. అన్నిసార్లు నెగిటివ్ ఓటింగ్ జరగదని, కొన్నిసార్లు అది పాజిటివ్ ఓటింగ్గా కూడా మారుతుందనే చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో 2022లో జరిగిన దాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు ఉదాహరిస్తున్నారు. అలాగే యూపీలో 2వసారి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చింది భారీ పోలింగ్తోనే అంటున్నారు. గుజరాత్లో 6 సార్లు బీజేపీ గెలిచినా, ఒడిశాలో 5 సార్లు నవీన్ పట్నాయక్ గెలిచినా కూడా అంతకంతకు పోలింగ్ శాతాలు పెరగటం వల్లే అనంటున్నారు. తెలంగాణలో 2018లో జరిగిన భారీ పోలింగ్ కేసీఆర్ని అధికారంలోకి 2వసారి తెచ్చింది కదా అని గుర్తు చేస్తున్నారు. ఇదంతా వైసీపీ వైపు నుంచి వాదన. అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఎప్పుడూ ఎక్కువగా నెగిటివ్ ఓటింగ్కే దారితీసింది. అది చాలాసార్లు అధికార పార్టీని గద్దెదించింది అన్నది టీడీపీ వైపు నుంచి వస్తున్న వాదన. 2% తేడా అంటే టోటల్ ఫలితాల్లోనే తేడా వస్తుందని, మ్యాజిక్ ఫిగర్కి దూరం చేయటమో లేక మరింత దగ్గర చేయటమో కూడా జరుగుతుందని అంటున్నారు. ఏపీలో 4,14,00,000 మంది ఓటర్లు ఉంటే అందులో 81% ప్రజలు ఓటు వేశారంటే ఏకంగా 3.5 కోట్ల మంది అనర్థం. ఇంత పెద్ద స్థాయిలో పోలింగ్ జరిగినప్పుడు బలమైన అభిప్రాయంతోనే ఓటెత్తారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈసారి భారీ పోలింగ్ మాత్రం ఏపీలో రాజకీయ జాతకాన్నే మలుపు తిప్పేదిగా ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఓటర్లకు అంతటి బలమైన భావోద్వేగం కలిగించే విషయం ఏముంది అన్నది ఫలితాలను బట్టే తెలుసుకోవాల్సి ఉంది. ఏపీలో బ్రహ్మాండమైన ఓటింగ్ జరిగింది. పల్లె, పట్నం తేడా లేకుండా ఈసారి జనం విరగబడి ఓటేశారు. అయితే పల్లె ఓటర్స్లో ఒక రకమైన లక్ష్యం ఉందని, పట్టణ ఓటర్లలో మరో రకమైన లక్ష్యం ఉందని ప్రచారం సాగుతోంది. ఇద్దరిది భవిష్యత్తుకు సంబంధించిన బెంగగానే చూస్తున్నారు. ఈ ప్రభుత్వం పోతేనే భవిష్యత్ అని ఒక సెక్షన్, అలాగే ప్రభుత్వం ఉంటేనే ఫ్యూచర్ అని మరో సెక్షన్ బలంగా బటన్ నొక్కిన నేపథ్యాన్ని స్థూలంగా అంతా చూస్తున్నారు. ఈ మధ్యలో ఇంకా చాలా రకాలైన కుల సమీకరణలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఏది ఎలా చూసుకున్నా ఏపీ ఓటర్ ఓటెత్తాడు, అది కూడా జోరుగానే. దాంతో ఈ పెరిగిన ఓటింగ్ తమకు లాభమా లేక నష్టమా అన్నదే అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ కూటమిలో చర్చోపచర్చలు సాగుతున్నాయి.
మరోవైపు చూస్తే ఏపీలో అధికార పక్షానికి వ్యతిరేకతైతే పూర్తి స్థాయిలో లేదు. అలాగే కొన్ని విషయాలలో అనుకూలత ఉంది. అదేవిధంగా విపక్ష కూటమికి అనుకూలత కొన్ని అంశాలలో ఉంది. ఇలా ఒక సంక్లిష్టమైన వాతావరణంలో జరిగిన ఎన్నికలుగా 2024 ఏపీ అసెంబ్లీ పోలింగ్ని చూసి తీరాలని అంటున్నారు. ఏపీలో 2 ప్రభుత్వాలను జనాలు చూసి ఇస్తున్న అచ్చమైన స్వచ్ఛమైన తీర్పుగా కూడా దీనిని భావించాలి అనే కోణముంది. 5 ఏళ్ల జగన్ పాలన, అలాగే విభజిత ఏపీలో 5 ఏళ్ల చంద్రబాబు పాలన జనం చూశారు. ఈ రోజున వారి మేనిఫెస్టో కంటే కూడా వారి పాలనలో వారిచ్చే ప్రాధాన్యతలు ఏంటి, వారికి వేటి మీద ఫోకస్ ఉంది, వేటి మీద లేదు అన్న అంశాలు ఈ 10 ఏళ్లలో జనానికి క్షుణ్ణంగా తెలుసు. ఇక తమకు ప్రభుత్వం నుంచి ఏమి కావాలో బాగా తెలుసు. అలాగే ఎవరు అధికారంలో ఉంటే ఏపీ ప్రగతిగతిన సాగుతుంది అన్నది కూడా తెలుసు. ఇలా అన్ని రకాలుగా విశ్లేషించుకుని మరీ ఓటెత్తినట్టుగానే ఈ భారీ పోలింగ్ని చూడాలి. అటు వైసీపీ, ఇటు టీడీపీ, అటు జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ కూడా జనాలకు తెలిసినవారు. వారి రాజకీయ జీవితం కూడా తెరిచిన పుస్తకం. ఇలా తీసుకుంటే కనుక జనానికి జవాబు చెప్పడం చాలా సులువు. అలాగే తమదైన తీర్పు ఇవ్వటం కూడా సులువు. అదే సమయంలో ఈ ఇద్దరి విషయంలో ఖచ్చితమైన అభిప్రాయానికి రావటం కూడా కొంత ఇబ్బంది. ఇలా అనేక శషభిషలకు అవకాశం ఉన్న ఈ ఎన్నికల్లో ఓటర్లు మాత్రం సామాజిక పరంగా, ప్రాంతీయ పరంగా, అలాగే అర్బన్, రూరల్ అన్నదాని పరంగా చీలిపోయారని స్పష్టంగా అర్థమవుతోంది. దాంతో ఈసారి జరిగిన భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఎవరన్ని విశ్లేషించినా ఓటరు మాత్రం గుంభనంగా ఉన్నాడు. తన బటన్ తాను నొక్కేసి వెళ్లిపోయాడు. ఆ ఓటు మాదే అంటే మాదే అని అన్ని పార్టీలు అనుకోవచ్చు. కానీ ఎవరికి నిజంగా పడింది అన్నది మాత్రం జూన్ 4న తెలుస్తుంది. అంతవరకు పార్టీలకు హై బీపీ తప్పేలా లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు, ప్రతిపక్షంపై పెద్దగా సానుకూలత కనిపించడం లేదు. కానీ ఓటర్లు మాత్రం భారీగా పోలింగ్కు తరలి వచ్చారు. ఏదో గట్టిగా అనుకునే వచ్చారు. ఏమనుకున్నారో తెలియటం లేదని పార్టీలన్నీ మొత్తుకుంటున్నాయి. అసలు విషయం తేలటం లేదు కాబట్టి ఎవరికి నచ్చినట్టుగా వారు భారీ పోలింగ్ను అన్వయించుకుంటున్నారు. పోలింగ్ శాతం పెరగకూడదని సహజంగా అధికారంలో ఉన్న పార్టీలు కోరుకుంటాయి. ఇక పోలింగ్ శాతం పెరగాలని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు లెక్కలు వేసుకుంటాయి. ఇది టఫ్ ఫైట్ ఉన్నప్పుడు చూసే స్థితి. కానీ ఓటర్లు ముందే ఎవరికి ఓటేయాలో డిసైడ్ అయినప్పుడు ఎలాంటి లాజిక్లు పనిచేయవు. సర్కారును దించాల్సిందే అనుకున్నా, ఈ సర్కారు మరింత బలంగా కొనసాగాలి అనుకున్నా 2 సందర్భాలలోనూ భారీ ఓటింగ్కు అవకాశం ఉంటుంది అనేది పోల్ పండితుల మాట. ఈసారి కుప్పంలో భారీ ఓటింగును కూడా వైసీపీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. కుప్పంలో ఏమైనా జరగొచ్చనే సంకేతాలిస్తోంది. అయితే చంద్రబాబుకు భారీ మెజార్టీ ఖాయమని టీడీపీ ధీమాగా ఉంది. ఏదేమైనా ఏపీ వ్యాప్తంగా పెరిగిన పోలింగ్తో పాటు కుప్పంలో భారీ పోలింగ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పొలోమంటూ ఓటర్లు ఏకపక్షంగా ఉంటారని చెప్పలేని పరిస్థితి. ఏపీలో సామాజిక వర్గాలు ప్రభావం చూపుతాయి. దీంతో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడంతో ఎక్కువ శాతం పోలింగ్ జరిగితే తమకే లాభమని, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఓటర్లు క్యూ కట్టి ఉంటారని అధికార పార్టీ చెప్పుకునే వీలుంది. అదే సమయంలో సహజంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారంటూ విపక్షాలు చెప్పుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈసారి ఏపీ ఎన్నికల ఫలితాలు అంచనాలు వేయలేని పరిస్థితి. టగ్ ఆఫ్ వార్ ఉంటుందనే అంచనా. సహజంగా భారీ పోలింగ్ జరిగినప్పుడు ఓటర్ల మూడేంటో తెలిసిపోతుంది. కానీ ఈసారి మాత్రం ఓటర్లు పోటెత్తినా అసలు విషయం మాత్రం అంతుచిక్కటం లేదు. రాజకీయాల్లో పండిపోయిన నేతలకు కూడా ఏమీ అర్థం కావటం లేదు. ఎవరైనా ఎలాగైనా విశ్లేషించుకునేలా ఏపీ ఓటర్లు అన్ని ఆప్షన్లు ఓపెన్గానే ఉంచినట్టు కనిపిస్తోంది. జూన్ 4న ఫలితాలు వచ్చేదాకా ఎవరికి నచ్చింది వారు ఊహించుకోవచ్చు. ఫలితాలు వచ్చాక ఎలాగో అసలు విజేతెవరో తెలుస్తుంది. భారీగా పోలింగ్ నమోదైనప్పుడు ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో, ఒక అంశానికి మద్దతుగానో ఉండటం సహజం. కానీ ఏపీలో ఎవరికి మద్దతుగా ఓటర్లు తరలివచ్చారు అనేది అంతుచిక్కటం లేదు. భారీ పోలింగ్కు డ్రైవింగ్ ఫోర్స్గా నిలిచిన అంశం ఏదో కూడా ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ప్రతి పార్టీ తమకు అనుకూలంగా వాదించుకోవటానికి వీలుగా ఓటింగ్ జరిగింది. భారీ పోలింగ్తో ఓటర్లు పార్టీలను గందరగోళపరచటం చాలా అరుదుగా జరుగుతుంది. అదే ఇప్పుడు ఏపీలో జరిగింది అనే చర్చ జరుగుతోంది. ఈ లెక్కన కౌంటింగ్ రోజు కూడా చివరిదాకా ట్రెండ్ స్పష్టంగా తెలియదనే వాదన మొదలైంది. ఇంత ఉత్కంఠ మధ్య ఫలితాల కోసం 21 రోజుల పాటు వెయిట్ చేయటం పార్టీలకు అగ్నిపరీక్షే అంటున్నారు విశ్లేషకులు. పోలింగ్ శాతాన్ని బట్టి ఓటింగ్కు కారణాలు చెప్పుకోవచ్చు. కానీ ఏపీలో నమోదైన భారీ పోలింగ్ ఏ కారణం చెప్పుకోవటానికైనా అనువుగానే ఉంది. ఏ పార్టీ గెలుపుకైనా అనుకూలమే అన్నట్టుగా ఉంది. ఓటర్లు కూడా గుంభనంగా వ్యవహరించారు. గుంపులుగా వచ్చి ఓటేసినా, గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్నా ఎక్కడా ఎలాంటి పరోక్ష సంకేతాలు కూడా ఇవ్వలేదు. దీంతో అటు వైసీపీ, ఇటు కూటమి శిబిరాలలో అయోమయం కనిపిస్తోంది. భారీ పోలింగ్ అయితే జరిగింది. అయినా ఓటర్ల నాడి సందిగ్ధంగానే ఉంది.
అటు అధికార పార్టీకి ఇటు విపక్షాలకు తమకు అనుకూలమని చెప్పుకోవటానికి పాయింట్లు ఉన్నాయి. ప్రత్యర్థి ఓడిపోతున్నారని తృప్తిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఓటర్లు భారీ పోలింగ్తో అన్ని పార్టీలను ఊరిస్తున్నారు. ఫలితాలు వచ్చేదాకా ప్రతి పార్టీ అధికారం తమదేనని ఆశల పల్లకీలో ఊరేగే అవకాశం కనిపిస్తోంది. కౌంటింగ్ రోజు గద్దె ఎక్కేదెవరో దిగేదెవరో తేలిపోతుంది.